ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, నిన్న మార్కెట్ అంతా సడన్ గా డౌన్ ఫాల్ అవ్వడానికి రీజన్ వచ్చేసి లివరేజ్ అని అంటున్నారు. అవును. ఏంటి అసలు లివరేజ్ అంటే ఏంటి? లివరేజ్ అంటే మన కెపాసిటీ దాటి మనం ఏదైనా పొజిషన్ తీసుకున్నాం అనుకోండి, కాలేజ్ లివరేజ్ అనమాట. అంటే తక్కువ డబ్బుతోటి ఎక్కువ పొజిషన్ కంట్రోల్ చేయడానికి మనం లివరేజ్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఏదైనా రేటు పెరుగుతుంది అనిపించింది అనుకోండి, మనం మనం ఎంతకంత అడ్వాన్స్ బుక్ చేసుకొని మనం అడ్వాన్స్ ఇచ్చేసి మనం దాన్ని బుక్ చేసుకుంటున్నాం కదా, ఈ కాలేజ్ లివరేజ్. నీ దగ్గర అంత డబ్బు కూడా లేదు కదా, హౌస్ రేట్లు పెరుగుతానే కదా మనం లోన్ పెట్టి మరి ఇల్లు కొనేది. హౌస్ ఎందుకు కొంటున్నాం అంటే ఇల్లు రేట్లు పెరుగుతాయి. పెరగకముందే నేను కొనాలని మనం ఏం చేస్తున్నాం, బ్యాంకుల దగ్గర వడ్డీ అప్పులు చేసి మరి మనం కొంటున్నాం. ఇది కాలేజ్ లివరేజ్ బై. అది అట్లా ఏదైనా ఒక పొజిషన్ మనం మన కెపాసిటీ దాటి పెద్ద పొజిషన్ తీసుకుంటున్నాం అనుకోండి, ఈ కాలేజ్ లివరేజ్. అదే మొత్తం డబ్బులు పెట్టి కడితే నీకు అంత ఇబ్బంది లేదు. లివరేజ్ వల్ల బెనిఫిట్ ఉంది అండ్ డ్రాబ్యాక్ కూడా ఉంది. డ్రాబ్యాక్ ఏంటంటే తక్కువ డబ్బుతో నేను ఎక్కువ కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కింద మన హౌసే తీసుకున్నాం అనుకోండి, నేను దాన్ని ఇప్పుడు ఒక 50 లక్షలు పెట్టి కొన్నాను. లివరేజ్ ఇది బ్యాంక్ దగ్గర 40 లక్షలు లోన్ తీసుకుని కొనుక్కున్నాను. ఒక 2 years తర్వాత ఆ ఇల్లు కోటైంది. నేను ఎంత చక్కగా దాన్ని అమ్మేసుకుంటాను. బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాల్సిన 40 లక్షలు ప్లస్ వడ్డీ పే చేస్తాను. నాకు 40 లక్షలు మిగిలింది కదా నాకు 1 yearలో 2 yearsలోనే. అందుకని అదే లివరేజ్ తీసుకోలేదు అనుకుందాం, నీ మొత్తం డబ్బులు అనుకోండి, నీకు అంత గిట్టుబాటు అవ్వదు కదా. ఓకే, అంటే 10 లక్షలు నీ దగ్గర ఒరిజినల్ డబ్బు ఉంది, బట్ 50 లక్షల అసెట్ కంట్రోల్ చేసావు, ₹1,00,00,000 అమ్మేసావు. నీకు 10 లక్షల మీద నీకు ఎంత మిగిలింది? ఆల్మోస్ట్ 40 లక్షలు మిగిలింది నీకు. దాన్ని లివరేజ్ బిజినెస్ అంటారు అది. సో అడ్వాంటేజ్ అంటే లివరేజ్ తోటి పెద్ద పొజిషన్ తీసుకోవటం ద్వారా పెద్ద ప్రాఫిట్స్ వస్తాయి నీకు. ఓకే, స్టాక్ మార్కెట్లో ఏంటంటే మన ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, ఆప్షన్ కాంట్రాక్ట్స్, ఈవెన్ లివరేజ్ ప్రొడక్ట్స్ అనమాట, వాటితో గేమ్ ఆడుతుంటారు. ఓకే, ఇంటర్డే ట్రేడింగ్ 5 times లివరేజ్ ఇస్తారు నీకు. అంటే నీ కెపాసిటీ మించి 5 times నీకు ఇస్తారు. సో న్యాచురల్గా నీకు వచ్చే లాభాలు బాగా పెరుగుతాయి. డ్రాబ్యాక్ ఏంటంటే రాంగ్ పోయింది అనుకో ట్రేడ్, 5 times లాస్ పే చేయాలి కదా, 5 times లాస్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి లెవరేజ్ అనేది 2 రకాలుగా ఉంటుంది అనమాట. నిన్న ఏం జరిగింది, ఎవరైతే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా మార్జిన్స్ పెరగడం ద్వారా వాటి ఇన్ టైంలో కట్టలేక సెల్లింగ్ బీన్ అవుతుంది. ఇక పోస్టెడ్గా బ్రోకర్స్ అందరూ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. దాంతో మార్కెట్ పట్టణం స్టార్ట్ అవుతుంది. దానికి అద్దు లేదు, పడుతూనే ఉంది. ఎంతవరకు పడింది అంటే లాస్ట్ లివరేజ్ పొజిషన్స్ మొత్తం క్లోజ్ అయ్యేంత వరకు డ్రాప్ అవుతూనే ఉంటుంది అనమాట. అందుకని మీరు ఎప్పుడైనా టూ మచ్ కాన్సన్ట్రేటెడ్గా బెట్ కాస్తున్నా, ఒకే అసెట్ మీద ఫోకస్డ్గా పెడుతున్నా, లేదా టూ మచ్ లివరేజ్ తీసుకొని మీరు ఏదైనా అసెట్తో గేమ్ ఆడుతున్నారంటే మీరు చాలా రిస్క్లో ఉన్నారు, ఏదో ఒక రోజు ట్రాప్ అవుతారని అర్థం. రెండోది, పీస్ ఆఫ్ మైండ్తో మీరు నిద్రపోతున్నారు. నైట్ టైం కల్లా మీరు హ్యాపీగా నిద్రపోతుంటే అది మంచి పద్ధతి. పగులు తీసుకున్న పొజిషన్స్ టెన్షన్గా నిద్ర రాకుండా పోతుంది అనుకోండి, మీరు చేసేది వరస్ట్ పని అర్థం. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరైతే లివరేజ్ తీసుకుంటారు, రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో భయం ఉంటుంది. డౌన్లో ఓపెన్ అయిందనుకోండి, ఈ రోజు లాస్ ఆ రోజు కట్టాలి కదా, డబ్బులు ఉండవు కదా, నువ్వు ఆల్రెడీ తీసుకుంది లివరేజ్ తోటి, ఇంకా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. బట్ లాస్ కట్టాలంటే మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తే నీకు స్ట్రెస్ గురవుతూ ఉంటారు. అందుకని నిద్ర రాకుండా ఎవరన్నా ఇంకా మార్కెట్ గురించి ఆలోచిస్తున్నా నైట్ టైం కూడా అంటే నువ్వు ఏదో తప్పులు చేస్తున్నట్లు లెక్క. దట్ వోంట్ బి నైస్ అనమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఆస్తులు ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి తప్ప నీ పీస్ని అవి తీసుకోకూడదు. అన్ఫార్చునేట్లీ లివరేజ్ అప్పుడు ఎప్పుడు నీకు టెన్షనే ఉంటుంది. లివరేజ్ ఎప్పుడు మీకు టెన్షన్ ఉంటుంది. నిన్న అదే జరిగింది అక్కడ. అందుకనే బెస్ట్ థింగ్ ఏంటంటే అంటే పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ లైఫ్ బతకడం చాలా ఇంపార్టెంట్. అగ్రెసివ్గా అదేదో అర్జెంటుగా రిచ్ అవుదాం అని చెప్పేసి మీరు లివరేజ్ పొజిషన్ కనుక తీసుకుంటే కనుక ట్రాప్ కనుక అయ్యారనుకోండి చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు దాకా గోల్డ్ సిల్వర్ రైడ్ని అందరూ ఎంజాయ్ చేశారు, బట్ ఇప్పుడు డ్రాప్ అవుతున్నప్పుడు ఆ పెయిన్ కూడా ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. అదే నేను ఈటీఎఫ్స్లోనో ఫిజికల్గా కొన్నాను అనుకోండి, అవును నేను కూడా ఎంతకంత లాస్ అయి ఉంటాను, కానీ తిరిగి ఎప్పటికప్పుడు అమ్ముకోవచ్చు కదా, అమ్మటం అనేది నా కంట్రోల్లో ఉంది కదా. బట్ మీరు లివరేజ్ పొజిషన్లు తీసుకుంటే మీ కంట్రోల్లో ఏముండదు, ఎందుకంటే ఏ రోజు లాస్ ఆ రోజు కడితేనే మీరు సర్వే అవుతారు అనమాట. అందుకని స్టాక్ మార్కెట్లో ఎవరు ఎక్కువ లాస్ అవుతారు అంటే ఇంటర్డే ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఎందుకు, గేమ్ను 6:30 గంటలకు క్లోజ్ చేయాలా, నువ్వు క్లోజ్ చేయలేదనుకోండి లాస్ అవుతుంది. రెండోది, ఫీచర్స్ చేసేటప్పుడు లివరేజ్ తీసుకుంటున్నావు, అలా నీకు నష్టం వచ్చింది అనుకోండి, ఏ రోజు లాస్ ఆ రోజే కట్టాలా. అంటే మీరు తీసుకుంటే ముందు పోవాలి అంతే, వెనక్కి వస్తే మీరు లాస్ అవుతారు. అండ్ ఆప్షన్స్, టైం డికే ప్రొడక్ట్స్, ఇన్ టైం కల్లా అది మూవ్ అవ్వలేదు అనుకోండి లాస్ అవుతుంటారు. అందుకని ఫీచర్స్, ఆప్షన్స్ అండ్ ఇంట్రాడే అండ్ ఎంటీఎఫ్ అకౌంట్ లోన్ తీసుకుని మరి కొంటుంటే ఈ 3 చాలా డేంజరస్ థింగ్స్. వీటి కనుక మీరు దూరంగా ఉన్నారనుకోండి అంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, ఎంతకంత వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అందుకని అర్జెంటుగా రిచ్ అవటం అది కావాల్సింది. పీస్ ఆఫ్ మైండ్ తోటి స్ట్రక్చరల్ వేలో లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. ఎగ్జాంపుల్, మీరు రోజుకు ₹100 చాలండి, మీరు గజిబిజి అవ్వాల్సిన పని లేదు. రోజుకు ₹100, నెలకు ₹3,000 జస్ట్ నిఫ్టీ బీస్ కొనుక్కొని పక్కన పెట్టుకున్నా సరే 30 years కల్లా మీకు ఈజీగా ఆల్మోస్ట్ 2 crores అవుతుంది మీకు. ఏది 15% లెక్కేసుకుంటే
మీరు కనుక 25 ఏట బిగిన్ చేశాను అనుకోండి, మీ ఏజ్ 60 అయ్యే లోపల నీకు 3 కోట్లు పోగొచ్చు రిటైర్మెంట్ ఫండ్. జస్ట్ రోజుకు ₹100. Yes. ఇలాంటి ఈజీ మెథడ్స్ ఉన్నప్పుడు ఎందుకు అంత స్ట్రెస్ తీసుకొని లివరేజ్ పొజిషన్ బిల్డప్ చేసుకోవాలా? నేను అట్లాంటి పొజిషన్ రోజు వచ్చిందని నేను అన్ను. బట్ వచ్చిన రోజు లాస్ట్ రోజు కాదు, ఇంకా కెరీర్లో సర్దిద్దుకోవడానికి మన దగ్గర ఏం లేదు కదా, సర్దిద్దుకోవడానికి లేదు. Yes. అందుకని నిన్న చాలా పెయిన్ ఉంటుంది ఫీచర్స్ ఆప్షన్స్ చేసే వాళ్ళకి, చాలా పెద్ద పెయిన్ ఉంటుంది. ఎంతప్పటికీ టూ మచ్ పాజిటివ్ థింక్ చేసుకుంటూ టూ మచ్ లివరేజ్ తీసుకునే వాళ్ళు ఏదో రోజు ఇలానే అవుతారు. అండ్ సేఫ్టీగా సెక్యూర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని ఒక గోల్ ఓరియంటెడ్గా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే, అండ్ స్టాక్ మార్కెట్ ఎంత గజిబిజి గురైనా సరే మనం హ్యాపీగా చేసుకుంటే పోవచ్చు. Yes. ఎగ్జాంపుల్ మనం కూడా ఈటీఎఫ్లో ఉన్నాం, మనం కూడా లాస్ అయ్యాం. బట్ ఎంత లిమిటెడ్ లాస్, అది 3 to 5% మధ్య మనం లాస్ అవుతాం. 30 కాదు కదా, అది ఖచ్చితంగా 30 కాదు. లాస్ట్ 1 నుంచి ఈక్విటీ మార్కెట్ గజిబిజి గురవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో పెద్ద లాస్ అయింది ఏం లేదు కదా. అందుకని మీ ఓన్ మనీతోటి మీరు తీసుకోండి. ఒక ఎసెట్ కాకుండా వీలుంటే మల్టిపుల్ ఎసెట్లో పెట్టుకోండి. అండ్ పీస్ ఆఫ్ మైండ్ తోటి ఇయర్లీ యావరేజ్ మీద మీకు వస్తుంది. Yes. ఓకే, అందుకని నిన్న ఎపిసోడ్లో ఎవరైనా ఎఫెక్ట్ అయి ఉంటే అది బికాస్ ఆఫ్ మన గ్రీడీ అనుకోవాలి తప్ప అది మార్కెట్ నువ్వు బ్లేమ్ చేయలేవు. మార్కెట్ అప్పుడు అలా పడుతూనే ఉంటుంది, ఎప్పుడు పడితే మనకే తెలియదు. బట్ అంత పెద్ద మూవ్ జరిగిన తర్వాత ఎప్పటికైనా రిస్క్ ఎంత విషయం అర్థమైంది. Yes. అందుకని మనం చార్ట్ పరంగా ఏంటంటే మనం బేస్ ఫార్మేషన్ దగ్గరలో ఉంటే తీసుకోమంటాం, దూరం అయ్యే కొద్ది రిస్క్ అవుద్ది, వాటిని అవాయిడ్ చేయమంటాం అనమాట. అందుకని మనం ప్రెడిక్ట్ చేసిందే మార్కెట్ రివర్సల్ అవుద్దని. లాస్ట్ 1 month నుంచి మనకి ఎవరిని నేను ఎంకరేజ్ చేయలేదు, అందరం డిస్కరేజ్ చేశాం. కానీ ఆ స్పీడ్ పడితే మనం కూడా అనుకోలేదు అంత Yes. సడన్గా అంత అటాక్ అవుద్దని కూడా. అండ్ కాబట్టి మార్కెట్లో ట్రేడింగ్ చేస్తామని ఎవరైనా అనుకుంటే ఇన్నోసెన్స్తో కాదండి, కొంచెం నాలెడ్జ్తో వచ్చేసి లివరేజ్ తగ్గించుకొని లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకుంటే కనుక అండ్ పీస్ ఆఫ్ మైండ్తో మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి టైంలో మనీ పోయిందంటే చాలా బాధగా ఉంటుంది. ఈవెన్ మనమైనా మనలాంటి ట్రేడర్లే కదా వాళ్ళు, ఒక రోజులో అంత మనీ పోవడం అంటే చాలా బాధకరం అనమాట. సో ఫర్దర్గా మరి మీ వెబినార్ క్లాసెస్ ఉన్నాయి, ఒకసారి వాటి గురించి అంటే ఏం చెప్పబోతున్నారు క్లాసెస్? ప్రతి వెబినార్లో కూడా మనం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తామండి. ఈసారి వెబినార్స్లో కూడా అవే ఉంటాయి. అండ్ మొత్తం టోటల్ 6 hours ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ల్యాప్టాప్ ఆర్ మొబైల్, అట్లీస్ట్ ల్యాప్టాప్ ఉంటే ఏంటంటే మనం ప్రాక్టికల్గా డిఫరెంట్ స్కానర్స్ ఓపెన్ చేసుకొని అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న పైన నెంబర్పై రింగ్ చేస్తే మన వాళ్ళ టీమ్ కాంటాక్ట్ అవుతుంది. సో వివర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారిది ఫిబ్రవరిలో 14 నుంచి 16 తారీఖు వరకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించబోయే వెబినార్లో ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా రిటర్న్స్ వస్తూ ఉంటాయి, బెస్ట్ స్టాక్స్ ఏమున్నాయి, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, హై రిటర్న్ ఇచ్చే ఫండ్స్ ఏంటి, మీరు కనుక సార్ వెబినార్లో కనుక పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అండ్ స్ట్రాటజీస్ కూడా మీరు నేర్చుకోవచ్చు. మరి ప్రతి డౌట్ని కూడా డైరెక్ట్గా సార్తో మాట్లాడి మీరు క్లియర్ చేసుకునే ఒక మంచి అవకాశం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.